సీఎం రేవంత్ రెడ్డి ఈ వారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, రుణమాఫీ, కీలక శాఖల రివ్యూలు, అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా గడిపారు. అందులో ముఖ్యమైనవి స్కిల్ వర్సిటీకి శంకుస్థాపన, రెండో విడత రైతు రుణమాఫీ, టీచర్లతో మీటింగ్, నెట్ జీరో సిటీ స్థల పరిశీలన ఇలాంటి కీలకమైనవి ఉన్నాయి. అవేంటో ఈ వారం సీఎం డైరీలో ఒక్కో ప్రోగ్రాం ఎలా సాగిందో చూద్దాం. ఐదేళ్లలో చేయాల్సిన పనులపై సీఎం రేవంత్ రెడ్డి దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకున్నారు. తెలంగాణకు ఏమవసరం, పబ్లిక్ ఏం కోరుకుంటున్నారు అన్న అంశాల చుట్టూ తనదైన ప్రణాళికలు రచించారు. దేశానికైనా మన రాష్ట్రానికైనా యువతే బలం. అందుకే వారిలో నైపుణ్యాలు పెంచడం, వర్క్ ఫోర్స్ పెంచడం, సంపద సృష్టించడం, దాంతో రాష్ట్రాభివృద్ధికి బాటలు వేయడం లక్ష్యంగా సీఎం ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే వరుస కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నెల 28న కాలుష్యరహితంగా, కర్బన ఉద్గారాల రహితంగా ప్రతిపాదిత నెట్ జీరో సిటీ స్థలాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్ పేటలో ఉన్న నెట్ జీరో సిటీ స్థలాన్ని సందర్శించారు. ఆ ప్రణాళికలను పరిశీలించి చేయాల్సిన మార్పు చేర్పులపై అధికారులకు సూచనలిచ్చారు. జూలై 28న కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాల్లో సీఎం బిజీగా గడిపారు. ఘన నివాళులర్పించారు. మొదటగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో జైపాల్ రెడ్డి స్మారక చిహ్నమైన స్ఫూర్తి స్థలం వద్ద పుష్పాంజలి ఘటించారు. పాలమూరు పల్లె నుండి ఢిల్లీ దాకా ఎదిగిన తెలుగు రాజకీయవేత్తగా, విలువల వైతాళికుడిగా జైపాల్ రెడ్డి గారు కలకాలం గుర్తుండిపోతారని ఈ సందర్భంగా సీఎం కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, జైపాల్ రెడ్డి కుటుంబీకులు పాల్గొన్నారు. ఇక అదే రోజు జైపాల్ రెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో జరిగిన సంస్మరణ సభకు సీఎం రేవంత్ హాజరయ్యారు. జైపాల్ రెడ్డి సూచనలతోనే లోక్సభలో విభజన బిల్లు ఆమోదం పొంది తెలంగాణ కల సాకారమైందని, రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని సీఎం గుర్తుకు చేసుకున్నారు. నల్లమల ప్రాంతం నుంచి తాను ఎదిగి వచ్చానని, ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పుట్టినగడ్డ రుణం తీర్చుకుంటాను అని ఈ సందర్భంగా చెప్పారు. ఈ సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం 309 కోట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. కల్వకుర్తిలో 50 పడకల మెటర్నిటీ అండ్ చైల్డ్ ఆసుపత్రికి 22 కోట్లు, అమనగల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు 10 కోట్లు, 163 కోట్ల వ్యయంతో 4 R&B రహదారుల నిర్మాణం, కల్వకుర్తి పట్టణంలో R&B అతిథి గృహం నిర్మాణానికి 5 కోట్లు, అలాగే మాడుగుల మండలంలో పలు అభివృద్ధి పనులకు మరికొన్ని నిధులు కేటాయించారు. కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు, జైపాల్ రెడ్డి గారి అభిమానులు కల్వకుర్తి ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేయి జారిపోయిందని బాధపడ్డారు. కానీ 10 సంవత్సరాల కాలక్రమంలో ఈ ప్రాంతం నుంచి ఒకనాడు కల్వకుర్తి నియోజకవర్గంలో భాగమైన మేడ్చల్ మండలంలో 2006 సంవత్సరంలో మీ అభిమానంతో మీరు గుండెల్లో పెట్టి చూసుకొని, మీరు భుజాల మీద మోసి మొట్టమొదటిసారి జిల్లా పరిషత్ మెంబర్గా ఇండిపెండెంట్గా నన్ను గెలిపిస్తే, ఆనాడు మేడ్చల్ మండలంలో మీరు నాటిన మొక్క ఈనాడు వృక్షమై తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మీ ముందు నిలబడ్డాడు. ఈ కల్వకుర్తి ప్రాంతం నుంచే మీ బిడ్డ ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి. తెలంగాణ సాంస్కృతిక వారసత్వ సంపద పరిరక్షణను ప్రజాప్రభుత్వం ఒక బాధ్యతగా భావిస్తుందని, అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని ప్రసిద్ధ కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ పునరుద్ధరణ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా ఈ నెల 28న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అఘాఖండ్ ట్రస్ట్ ఫర్ కల్చర్ సహకారంతో ఈ పునరుద్ధరణ ప్రాజెక్టు చేపట్టారు. శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు ఇలా వేల ఏళ్ల పాటు ఆయా రాజ్యాలు తెలంగాణపై తమదైన ప్రత్యేక సాంస్కృతిక ముద్రను వేశాయని ముఖ్యమంత్రి అన్నారు. వీటితో పాటు 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, అలంపూర్ దేవాలయాలు వంటివి వాస్తు అద్భుతాలకు మన తెలంగాణ నిలయంగా ఉందని గుర్తుకు చేశారు.
శతాబ్దాలుగా హైదరాబాద్ నగరం గంగా జమున తెహజీబ్గా బహుళ జాతులు సంస్కృతుల మేళవింపుతో సామరస్యాన్ని సహజీవనాన్ని చవిచూసిందని ఈ సాంస్కృతిక వారసత్వం మనల్ని సగర్వంగా ఉంచుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. With all of you in this heritage park, it celebrates the conclusion of extraordinary restoration and renovation of this project by Department of Culture and Heritage, Government of Telangana and Aga Khan Trust for Culture. I welcome each one of you to Telangana, a land full of history, culture and traditions that date back thousands of years. అటు హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా కొడంగల్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో 28,000 మంది విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, లంచ్ అందించే పైలట్ ప్రాజెక్టు పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలై 28న సమీక్షించారు. కొడంగల్లో సెంట్రలైజ్ కిచెన్ నిర్మాణం పూర్తయిన వెంటనే ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ సిఎస్ఆర్ ఫండ్స్ తో నిర్వహించే ఈ కార్యక్రమంపై ఫౌండేషన్ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్తున్నందున ఆ అంశంపై పూర్తిగా స్టడీ చేయాలన్నారు సీఎం. ఢిల్లీ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి నీట మునిగి చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు జూలై 28న సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. చనిపోయిన వారిలో తెలంగాణకు చెందిన తానియా సోని చనిపోవడం బాధాకరమన్నారు. సోని సింగరేణి మేనేజర్ కుమార్తె కావడంతో ఢిల్లీలో తెలంగాణ రెసిడెంట్ కమిషనర్కు ఫోన్ చేసి సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి 93వ జయంతి సందర్భంగా జూలై 29న రవీంద్ర భారతిలో జరిగిన పురస్కార ప్రధానోత్సవంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ వారు సినారె పేరు మీద నెలకొల్పిన విశ్వంబర డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ తమిళ రచయిత్రి శివశంకరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సినారె రచించిన సమనిత్వం పుస్తకాన్ని కూడా సీఎం ఆవిష్కరించారు. తెలంగాణ వారైనప్పటికీ కవీంద్రుడు స్వర్గీయ డాక్టర్ సి నారాయణ రెడ్డి యావత్ తెలుగు జాతికి గర్వకారణంగా నిలుస్తారని సీఎం గుర్తుకు చేసుకున్నారు. తెలుగు సాహితీ లోకానికి సినారె చేసిన సేవలు కలకాలం గుర్తుండిపోయేలా ఒక విద్యా సంస్థకు వారి పేరు పెడతామని, కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. అటు వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ పై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. జూలై 29న ఈ రూట్ మ్యాప్ పై రైల్వే అధికారులకు ముఖ్యమంత్రి సూచనలు చేశారు. దక్షిణ తెలంగాణలో మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పాటులో కీలకమైన వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ రూట్ మ్యాప్ పై రైల్వే శాఖ అధికారులకు సీఎం సూచనలు చేశారు. దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యన్, ఇతర అధికారులు జూలై 29న అసెంబ్లీ సమావేశాల విరామ టైంలో సీఎంను కలిశారు. వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ రూట్ మ్యాప్ నిచ్చారు. వికారాబాద్, పరిగి, కొడంగల్, నారాయణపేట, మక్తల్ మీదుగా మొత్తం 145 కిలోమీటర్ల మేర సుమారు 3,500 కోట్లతో ఈ రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఈ రైల్వే లైన్ కోసం రైల్వే శాఖకు సహకరించాలని ఆర్ఎండ్బి అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. తెలంగాణ విద్వత్ సభ ఆధ్వర్యంలో పంచాంగకర్తలు, సిద్ధాంతులు ధర్మశాస్త్రాలకు అనుగుణంగా చర్చించి నిర్ణయించి ఆమోదించిన విశ్వవసునామ సంవత్సరం 2025-26 పండుగల జాబితాను ముఖ్యమంత్రి రేవంత్ కి అసెంబ్లీలోని వారి కార్యాలయంలో జూలై 29న అందించారు. ఈ ప్రకారమే ఈ ఏడాది పండుగలు, సెలవుల జాబితా ఉండనుంది. పారిస్ ఒలింపిక్స్ లో ఆయా కేటగిరీలో పోటీ చేసిన అథ్లెట్లకు సీఎం రేవంత్ ఫోన్ చేసి ప్రోత్సహించారు. అటు షూటింగ్ లో కాంస్య పతకం సాధించిన మను బాకర్ ను ఎక్స్ వేదికగా అభినందించారు. దేశానికి గర్వకారణమన్నారు. జూలై 29న రాజ్ భవన్ లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ను మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డి కలిసి వచ్చారు. రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ గా నియమితులవడంతో సీఎం అభినందనలు తెలిపి వీడ్కోలు పలికారు. For more videos like this,
Subscribe Big TV channel